హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అకాడమీ. ఈ వీడియోలో మనము స్టెప్ రెస్పాన్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ అండర్ డాంప్డ్ కేస్ లేదా అండర్ డాంప్డ్ సిస్టమ్ ఏదైనా అనుకోండి, ఓకేనా, నో ప్రాబ్లం. సో అండర్ డాంప్డ్ సిస్టమ్ దట్ ఈస్ 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1 ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఎందుకు నేను పర్టికులర్ గా సెకండ్ ఆర్డర్ సిస్టమ్ స్టెప్ రెస్పాన్స్, ఓకే, ఇంపల్స్ రెస్పాన్స్ మనము 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్ కి కనుక్కున్నాము. కాకపోతే ఇక్కడ మనము స్పెసిఫిక్ గా సెకండ్ ఆర్డర్ సిస్టమ్ స్టెప్ రెస్పాన్స్ ఓన్లీ ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమే ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్, ఓకేనా. ఎందుకు అంటే ఫర్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్, ఈ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే ఒక సిస్టమ్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ మనం చేయాలి అన్నప్పుడు మనకు యూజ్ అయ్యేటివే ఈ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ అన్నమాట, ఓకే. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము, ఓకే. సో ఈ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ కోసము ఫర్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్ we prefer or we consider అసలు మనం తీసుకోవాల్సిందే ఇది, ఓకేనా. సో we consider step response of second order system okay for underdamped case, ఓకేనా. ఎందుకు ఓన్లీ స్టెప్ రెస్పాన్స్ ఎందుకు? ర్యాంప్ రెస్పాన్స్ తీసుకోవచ్చు కదా, ఇంపల్స్ రెస్పాన్స్ తీసుకోవచ్చు కదా, ఓకే. ఎందుకు ఓన్లీ అండర్ డాంప్డ్ కేస్? ఎందుకు మనము అన్డాంప్డ్ తీసుకోవచ్చు కదా, క్రిటికల్ డాంప్డ్ తీసుకోవచ్చు, ఓవర్ డాంప్డ్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ రీజన్, అంటే అండర్ డాంప్డ్ ఎందుకు తీసుకుంటాం అనే దానికి మనము లాస్ట్ వీడియోలోనే రీజన్ చెప్పినాం. ఏంటది రీజన్? బికాస్ అండర్ డాంప్డ్ system has moderate time constant and hence system response is also moderate. సిస్టమ్ రెస్పాన్స్ కూడా అంత ఫాస్ట్ గా క్విక్ రెస్పాన్స్ ఉండదు, అంత స్లో రెస్పాన్స్ ఉండదు. కాబట్టి మనం అనాలిసిస్ చేయడానికి మనకు సరిపోయేంత స్పీడ్ తోనే ఈ సిస్టమ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి అండర్ డాంప్డ్ సిస్టమ్ కి మోడరేట్ గా టౌ ఉంటుంది, కాబట్టి ఎన్హాన్స్ సిస్టమ్ రెస్పాన్స్ ఈజ్ ఆల్సో మోడరేట్, ఓకేనా. హెన్స్ సిస్టమ్ రెస్పాన్స్ ఇస్ ఆల్సో మోడరేట్లీ క్విక్కర్ లేదా మోడరేట్లీ క్విక్కర్. కాబట్టి ఈ రీజన్ వల్ల మనం అండర్ డాంప్డ్ సిస్టమ్ ని యూజ్ చేస్తాము. అదే మీరు సో ఎనీహౌ అన్డాంప్డ్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేయము? అన్డాంప్డ్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేయమంటే అది అసలు స్టేబుల్ సిస్టమే కాదు, అది మార్జినలీ స్టేబుల్ సిస్టమ్. ఇది మార్జినలీ స్టేబుల్ సిస్టమ్ కాబట్టి దీన్ని మనము కన్సిడర్ చేయమన్నమాట టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ కోసం. అదే క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్, సో క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్ ని ఎందుకు కన్సిడర్ చేయమంటే బికాస్ టౌ ఈజ్ వెరీ లో కాబట్టి సిస్టమ్ రెస్పాన్స్ ఈజ్ వెరీ క్విక్. అసలు మనకు అనాలిసిస్ చేయడానికి కూడా టైం ఉండదు అనమాట, ఓకే. సిస్టమ్ రెస్పాన్స్ ఈజ్ వెరీ క్విక్, ఓకేనా. ఫాస్ట్ గా స్టడీ స్టేట్ లోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనాలిసిస్ చేయడానికి మనకు టైం ఉండదు, కాబట్టి ఇది కూడా యూజ్ చేయమన్నమాట, ఓకే. నెక్స్ట్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్ ని మళ్ళీ ఎందుకు యూజ్ చేయమంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రీజన్. టౌ ఈజ్ వెరీ హై,
ఉన్న స్టేబుల్ సిస్టమ్స్ లో దీనికి టవ్ అనేది ఎక్కువ ఉంటుంది, దానికి ఓవర్ డాంప్డ్ సిస్టమ్ కి. కాబట్టి సిస్టమ్ రెస్పాన్స్ ఈస్ వెరీ స్లో. సిస్టమ్ రెస్పాన్స్ ఈజ్ వెరీ స్లో. సో అంత స్లో రెస్పాన్స్ ఉన్నప్పుడు మనం అనాలిసిస్ చేయడానికి కుదరదు, కాబట్టి ఇది కూడా యూజ్ చేయమన్నమాట. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ యూజింగ్ దీస్ 3 systems. We are using only underdamped system for time domain specifications. మరి స్టెప్ ఎందుకు? స్టెప్ సిగ్నలే ఎందుకు? ఇన్పుట్ గా స్టెప్ సిగ్నలే ఎందుకు అన్నప్పుడు దానికి రీజన్ ఏంటంటే, మనకు టోటల్ రెస్పాన్స్, ఒక సిస్టమ్ యొక్క టోటల్ స్టడీ ఆఫ్ రెస్పాన్స్ జరగాలి అంటే మనం మొత్తం 3 అనాలిసిస్ చేయాలన్నమాట. ఏంటవి అంటే, ఫస్ట్ వచ్చేసి ట్రాన్సియంట్ అనాలిసిస్. అంటే ట్రాన్సియెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి. ట్రాన్సియంట్ అనాలిసిస్ వల్ల ఏం తెలుస్తుంది? ఎంత స్పీడ్ గా సిస్టమ్ వర్క్ అవుతుంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ రెండోది వచ్చేసి స్టెబిలిటీ అనాలిసిస్. స్టెబిలిటీ అనాలిసిస్. ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ స్టేబులా కాదా అని చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలి. దాన్ని మనము స్టడీ ఆఫ్ రెస్పాన్స్ లో చేస్తున్నాం, అవునా కదా? రైట్. మూడోది వచ్చేసి స్టడీ స్టేట్ రెస్పాన్స్ లేదా స్టడీ స్టేట్ అనాలిసిస్ అనొచ్చు. సో ఫైనల్ గా మనకు ఒక కాన్స్టెంట్ అవుట్పుట్ వస్తుందా లేదా, ఓకేనా, ఫైనల్ గా సెటిల్ అవుతుందా లేదా అనేది చెప్పేది స్టడీ స్టేట్ అనాలిసిస్ అన్నమాట. సో ఈ 3 అనాలిసిస్ లు మనకు ఇంపార్టెంట్. ఏ ఇన్పుట్ అప్లై చేసినా మనము ఈ 3 అనాలిసిస్ చేసే పొజిషన్ లో ఉండాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి, సో ఇది ట్రాన్సియంట్ అనాలిసిస్, ఓకేనా. సో ట్రాన్సియంట్ అనాలిసిస్, నెక్స్ట్ స్టెబిలిటీ అనాలిసిస్, నెక్స్ట్ స్టడీ స్టేట్ అనాలిసిస్. సో ఫస్ట్ ఇంపల్స్, సెకండ్ స్టెప్, థర్డ్ ర్యాంప్, ఫోర్త్ పారాబోలిక్. ఓకేనా. చూడండి, సో ఇంపల్స్ యూజ్ చేసి మనము స్టెబిలిటీ అనాలిసిస్, ఓకేనా, స్టడీ స్టేట్ అనాలిసిస్ అనేది చెయ్యలేము, ఓకేనా. ట్రాన్సియంట్ అనాలిసిస్ చేయొచ్చు, స్టెబిలిటీ అనాలిసిస్ చేయొచ్చు, కాకపోతే స్టడీ స్టేట్ అనాలిసిస్ చేయలేము. అక్కడ స్టడీ స్టేట్ ఎర్రర్స్ మనం కనుక్కోలేము. ఎందుకు కనుక్కోలేము అంటే, మీరు ఇంపల్స్ రెస్పాన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, మనం సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కి ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కి ఇంపల్స్ రెస్పాన్స్ కనుక్కున్నాము, అవునా, రైట్. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఓన్లీ ట్రాన్సియంట్ టర్మ్స్ వస్తాయి. సో ఇంపల్స్ ఇన్పుట్ ఎప్పుడైతే మీరు ఏ సిస్టమ్ కైనా సరే, ఫస్ట్ ఆర్డర్ కైనా సరే లేదా సెకండ్ ఆర్డర్ కైనా సరే, ఇంపల్స్ ఎప్పుడైతే ఇన్పుట్ అప్లై చేసినారో అప్పుడు మీకు వచ్చేది ఏంటంటే ఓన్లీ ట్రాన్సియంట్ టర్మ్స్ వస్తాయి. సో అవుట్పుట్ లో మనకు ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ డికే టర్మ్స్ మాత్రమే వస్తాయి. కావాలంటే చెక్ చేయండి ఒకసారి, ఓకేనా. సో ఓన్లీ ట్రాన్సియంట్ టర్మ్స్ వస్తాయి, నో స్టడీ స్టేట్ టర్మ్స్, ఓకేనా. అవుట్పుట్ లో మనకు, రైట్. సో ఇక్కడ రాస్తాను చూడండి, అవుట్పుట్ లో మనకు ఓన్లీ ట్రాన్సియంట్ టర్మ్స్ ఉంటాయి, స్టడీ స్టేట్ టర్మ్స్ ఉండవు. కాబట్టి స్టడీ స్టేట్ అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేయలేము యూజింగ్ ఇంపల్స్. స్టెప్ తో అయితే ట్రాన్సియంట్, స్టెబిలిటీ, స్టడీ స్టేట్ 3 కూడా పర్ఫామ్ చేస్తాం, అవునా. ఎందుకంటే స్టెప్ అవుట్పుట్ లో మనకు ట్రాన్సియంట్ టర్మ్ ఉంటుంది, స్టడీ స్టేట్ టర్మ్ ఉంటుంది. అలాగే స్టెప్ అనేది ఒక బౌండెడ్ ఇన్పుట్. స్టెప్ అవుట్పుట్ లో, ఓకేనా, స్టెప్ అవుట్పుట్ లో మీకు ట్రాన్సియంట్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి ట్రాన్సియంట్ అనాలిసిస్ చేయొచ్చు. ట్రాన్సియంట్ టర్మ్ ఉంటుంది కాబట్టి ట్రాన్సియంట్ అనాలిసిస్ చేయొచ్చు. అండ్ స్టడీ స్టేట్ టర్మ్ కూడా ఉంటుంది కాబట్టి స్టడీ స్టేట్ అనాలిసిస్ కూడా చేయొచ్చు. ఈ 2 టర్మ్స్ ఉండడం వల్ల అవుట్పుట్ లో ఈ 2 అనాలిసిస్ చేయొచ్చు. అండ్ స్టెప్ ఇన్పుట్ అనేది ఒక బౌండెడ్ ఇన్పుట్. స్టెప్ ఇన్పుట్ అనేది ఒక బౌండెడ్ ఇన్పుట్, అవునా కాదా? చూడండి, స్టెప్ ఎలా గీస్తాం మనము, దిస్ ఈవెన్ at t is equal to infinity, t is equal to 0 నుంచి ఇన్ఫినిటీ వరకు దాని వాల్యూ 1, అవునా. ఈవెన్ at t is equal to infinity, its value is equal to 1 అంటే ఇది ఒక బౌండెడ్ ఇన్పుట్. ఎప్పుడైతే బౌండెడ్ ఇన్పుట్ ఇస్తామో,
ఓకేనా. సో ఎప్పుడైతే మనం ఇన్పుట్ బౌండెడ్ అవుతుందో అప్పుడు మనము స్టెబిలిటీ అనాలిసిస్ చేయొచ్చు అనమాట. ఈ స్టెబిలిటీ అనాలిసిస్ చేయడానికి మనకేం కావాలి, బౌండెడ్ ఇన్పుట్ కావాలి. ఈ స్టెబిలిటీ అనాలిసిస్ చేయడానికి మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటి, బౌండెడ్ ఇన్పుట్ కావాలి. స్టెప్ అనేది బౌండెడ్ ఇన్పుట్ కాబట్టి స్టెబిలిటీ అనాలిసిస్ చేయొచ్చు. అండ్ స్టెప్ ఇన్పుట్ యొక్క అవుట్పుట్ లో, కరెస్పాండింగ్ అవుట్పుట్ లో మనకు ఈ రెండు టర్మ్స్ ఉంటాయి. ట్రాన్సియెంట్ టర్మ్ ఉంటుంది, స్టెడీ స్టేట్ టర్మ్ ఉంటుంది. కావాలంటే చెక్ చేయండి, మనం ఇంపల్స్ రెస్పాన్స్ అప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో నేను అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ట్రాన్సియెంట్ టర్మ్ ఉండడం వల్ల ట్రాన్సియెంట్ అనాలిసిస్ చేయొచ్చు, స్టడీ స్టేట్ టర్మ్ ఉండడం వల్ల స్టడీ స్టేట్ అనాలిసిస్ కూడా చేయొచ్చు. కాబట్టి ఓకే, స్టెప్ ఇన్పుట్ ని మూడిటికి యూజ్ చేయొచ్చు అనమాట. అదే ర్యాంప్ అండ్ పారాబోలిక్ ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి, ఈ రెండు కూడా మనకేంటి అంటే అన్బౌండెడ్ అవుట్పుట్స్, అన్బౌండెడ్ ఇన్పుట్స్. ఈ రెండు కూడా మనకు అన్బౌండెడ్ ఇన్పుట్స్. సో అన్బౌండెడ్ ఇన్పుట్స్ ఎప్పుడైతే ఇవి అన్బౌండెడ్ ఇన్పుట్స్ అయినాయో వీటిని స్టెబిలిటీ అనాలిసిస్ కోసం అప్లై చేయలేము. స్టెబిలిటీ అనాలిసిస్ కోసం వీటిని అప్లై చేయలేము, ఎందుకంటే స్టెబిలిటీ అనాలిసిస్ అంటేనే బిబో మీద ఆధారపడుతుంది అనమాట. బౌండెడ్ ఇన్పుట్ మీరు ఎప్పుడైతే ఒక సిస్టమ్ కి అప్లై చేస్తారో బౌండెడ్ అవుట్పుట్ మనకు ఎప్పుడైతే ఆ సిస్టమ్ అవుట్పుట్ వస్తుందో దాన్ని మనం ఏమంటాం, స్టేబుల్ సిస్టమ్ అంటాం. అసలు ఫస్ట్ బౌండెడ్ అవుట్పుట్ వస్తుందో లేదో తెలియడానికి మీరు అప్లై చేయాల్సిన ఇన్పుట్ ఏంటి, బౌండెడ్ ఇన్పుట్ అప్లై చేయాలి. ఓకే, కాకపోతే ర్యాంప్ అండ్ పారాబోలిక్ ఆర్ అన్బౌండెడ్ ఇన్పుట్స్, అంతే కదా. చూడండి ర్యాంప్ ఎలా ఉంటుంది, ర్యాంప్ సిగ్నల్ ఎలా ఉంటుంది, మనకు ర్యాంప్ సిగ్నల్ ఈ విధంగా ఉంటుంది. చూడండి ఇదే కదా ర్యాంప్ సిగ్నల్, అవునా. సో ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ, ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఫర్ టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ టీ లెస్ దాన్ 0. సో ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఆర్ ఆఫ్ టీ వాల్యూ ఏమైపోతుంది, ఇన్ఫినిటీనే కదా, జస్ట్ టీ ప్లేస్ లో ఇన్ఫినిటీ పెట్టండి, అవునా. సో ఆర్ ఆఫ్ టీ ఏమైపోతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది. కాబట్టి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎ ఫైనైట్ వాల్యూ, ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ఫైనైట్ వాల్యూ. కాబట్టి ఇది అన్బౌండెడ్ ఇన్పుట్ అన్నమాట, అర్థమైందా. అలాగే మనకు పారాబోలిక్ ఇన్పుట్ కూడా ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ బై 2 ఇంటూ యూ ఆఫ్ టీ, లేదా టీ స్క్వేర్ బై 2 ఇంటూ యూ ఆఫ్, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ కూడా టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడితే, ఓకే ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడితే అప్పుడు అది కూడా ఇన్ఫైనైట్ అయిపోతుంది. పారాబోలిక్ ఇన్పుట్ కూడా మనకి ఏమైపోతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది, ఎందుకంటే ఇన్ఫినిటీ హోల్ స్క్వేర్ అన్న కూడా ఇన్ఫినిటీనే. కాబట్టి ఈ రెండు ఇన్పుట్స్ కూడా మనకేంటి, అన్బౌండెడ్ ఇన్పుట్స్. కాబట్టి స్టెబిలిటీ అనాలిసిస్ లో మనం దీన్ని పర్ఫామ్ చేయలేము, ఓకేనా. అందుకోసమే ఈ ర్యాంప్ ట్రాన్సియెంట్ అనాలిసిస్ ఓకే, స్టడీ స్టేట్ అనాలిసిస్ ఓకే, కాకపోతే స్టెబిలిటీ అనాలిసిస్ లో పనికి రాదనమాట. అలాగే ఇక్కడ పారాబోలిక్ కూడా స్టెబిలిటీ అనాలిసిస్ లో పనికిరాదు. ఓకే, ట్రాన్సియెంట్ అనాలిసిస్ కి ఓకే అండ్ స్టడీ స్టేట్ అనాలిసిస్ కి ఓకే. కాబట్టి మూడిట్లో ఉండే కంప్లీట్ అనాలిసిస్ కావాలి అన్నప్పుడు ఈ మూడు అనాలిసిస్ చేయాలి. ఈ మూడు అనాలిసిస్ చేయగలిగింది మనం స్టెప్ ఇన్పుట్ తో మాత్రమే. కాబట్టి ఓకేనా, సో మనము ఓన్లీ స్టెప్ రెస్పాన్స్ ని కన్సిడర్ చేసుకుంటున్నాం. అందుకే ఇక్కడ హెడ్డింగ్ కూడా స్టెప్ రెస్పాన్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమ్ అని రాసింది అనమాట. ఓకేనా, రైట్, అర్థమైంది కదా ఎందుకు ఇలా కన్సిడర్ చేస్తున్నాం అనేది. ఓకే, క్లియర్ కదా, రైట్. ఇప్పుడు మనము యాక్చువల్ టాపిక్ లోకి వెళ్దాం, ఓకేనా. సో స్టెప్ రెస్పాన్స్, యాక్చువల్ టాపిక్ ఏంటి, స్టెప్ రెస్పాన్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్, స్టెప్ రెస్పాన్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ అండర్ డాంప్డ్ కేస్, ఓకేనా, ఫర్ అండర్ డాంప్డ్ కేస్, దట్ ఈస్ 0 less than zeta less than 1. సో దీనికి ఇప్పుడు అవుట్పుట్ ని డిరైవ్ చేద్దాం, ఓకేనా, రైట్. సో అవుట్పుట్ ని డిరైవ్ చేసి ఆ అవుట్పుట్ నుంచి టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో స్టాండర్డ్ వాట్ ద స్టాండర్డ్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, closed loop transfer of second order system, సెకండ్ ఆర్డర్, బికాస్ ఇప్పుడు మనం కన్సిడర్ చేసేది సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కదా. కాబట్టి వాట్ ఈస్ ద స్టాండర్డ్
closed loop transfer function of second order system is given by చెప్పండి ఏంటది C of S divided by R of S is equal to omega n square divided by S square plus 2 zeta omega n into S plus omega n square. ఇప్పుడు స్టెప్ రెస్పాన్స్ కనుక్కుంటున్నాం కాబట్టి ఇన్పుట్ ఆర్ ఆఫ్ టీ ఏంటి, స్టెప్ ఇన్పుట్ అంటే యు ఆఫ్ టీ. ఎప్పుడైతే ఆర్ ఆఫ్ టీ యు ఆఫ్ టీ అయిపోయిందో ఆర్ ఆఫ్ ఎస్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యు ఆఫ్ టీ ఏమైపోతుంది, 1/s అయిపోతుంది. ఓకేనా, సో ఆర్ ఆఫ్ ఎస్ మనకు 1/s అయిపోతుంది. అలాగే మనము అండర్ డాంప్డ్ కేస్ మనము ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఇంపల్స్ రెస్పాన్స్ అప్పుడు, అవునా. ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమ్ వాట్ ఆర్ ద పోల్స్ S1 S2 కావాలంటే ఒక్కసారి చెక్ చేయండి. మనకేమొస్తుందంటే మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ జే ఇంటూ ఒమేగా డి, ఓకేనా. సో ఒక్కసారి కావాలంటే మీరు చెక్ చేసుకోండి, నేను ఇది ఆల్రెడీ డిరైవ్ చేసినాను ఇది, ఓకేనా, రైట్. అప్పుడు సి ఆఫ్ ఎస్ ఏమైపోతుంది, ఈ ఆర్ ఆఫ్ ఎస్ ఉంది కదా, ఈ ఆర్ ఆఫ్ ఎస్ కూడా రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఓకే, డినామినేటర్ లో ఉన్న ఈ ఆర్ ఆఫ్ ఎస్ ఇక్కడ న్యూమరేటర్ కి వస్తుంది. ఆర్ ఆఫ్ ఎస్ ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ ఏం రాయొచ్చు, ఎస్ మైనస్ S1 ఇంటూ ఎస్ మైనస్ S2 రాయొచ్చు, అవునా. S1 అంటే ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకుంటాము, S2 అంటే ఇక్కడ మైనస్ సింబల్ తీసుకుంటాం, ఓకేనా. is equal to R of S అంటే 1/s ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై చెప్పండి S మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ జే ఒమేగా డి, S మైనస్ S0, ఓకేనా, S మైనస్ S0 ఇంటూ S ప్లస్ S0 కదా, సారీ S మైనస్ S2 అంటే S మైనస్ S2 అంటే ఓకేనా, S మైనస్ S2 అంటే మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ జే ఒమేగా డి, ఓకే, రైట్. ఇది ఓకేనా. నెక్స్ట్ సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు, జాగ్రత్తగా గమనించండి, 1/s ఇంటూ అవునా, సో ఇక్కడ ఒమేగా ఎన్ స్క్వేర్ కదా, అవునా, సో ఇక్కడ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ ఇంటూ, ఓకేనా. సో ఈ 1/s ని కూడా దీంట్లో కనిపిస్తున్నాను. సో పైన న్యూమరేటర్ లో ఒమేగా ఎన్ స్క్వేర్ ఉంది, అది రాసినాను ఎస్ ఇంటూ, ఇప్పుడు ఇది చూడండి ఎస్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ మైనస్ జే ఒమేగా డి అయిపోతుంది, అవునా. ఎందుకు మైనస్ జే ఒమేగా డి, ఇక్కడేమో మైనస్ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ జే ఒమేగా డి రాసిన. నెక్స్ట్ టర్మ్ చూడండి, నెక్స్ట్ టర్మ్ ఏమైపోతుంది, ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ జే ఒమేగా డి అయిపోతుంది, ప్లస్ జే ఒమేగా డి. కావాలంటే చూడండి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఐఎమ్ రియలీ సారీ, ఇక్కడ మైనస్ జే ఒమేగా డి కదా, సో మైనస్ జే ఒమేగా ఎన్ మైనస్ జే ఒమేగా డి, ఒకటి ప్లస్ అయితే ఇంకొకటి మైనస్ కదా, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి, ఓకే, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ రాసినాం కాబట్టి ఇక్కడ మైనస్ రాయాలి. అప్పుడు ఎస్ మైనస్ ఆఫ్ మైనస్, అవునా, సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది, ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్, మళ్ళీ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ జే ఒమేగా డి వస్తుంది. ఇప్పుడు చూడండి ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది కదా, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కదా, అవునా, రైట్. సో సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఏ అంటే ఇదంతా ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్, హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమైతుంది, ఇది ఒమేగా డి స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే మైనస్ బి స్క్వేర్ రాయాలి యాక్చువల్గా, బి అంటే జే ఒమేగా డి కదా, జే ఒమేగా డి హోల్ స్క్వేర్, సో మైనస్ జే స్క్వేర్ ఇంటూ ఒమేగా డి స్క్వేర్ అయిపోతుంది. మైనస్ జే స్క్వేర్ అంటే -1 అని తెలుసు కదా మనకి, సో మైనస్ ఆఫ్ -1 ఇంటూ ఒమేగా డి స్క్వేర్, సో మైనస్ ఆఫ్ -1 అంటే ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఒమేగా డి స్క్వేర్ అవుతుంది. కాబట్టి మైనస్ బి స్క్వేర్ అంటే మనం ఏం రాయొచ్చు, ప్లస్ ఒమేగా డి స్క్వేర్ రాయొచ్చు, అందుకే ఇక్కడ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ రాసిన, ఓకేనా, రైట్. చూడండి నెక్స్ట్, ఓకే. సో దీనికి ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ చేద్దాం.
పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసినప్పుడు ఏం రాయొచ్చు ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ ప్లస్ బిఎస్ ప్లస్ సి డివైడెడ్ బై ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ రాయొచ్చు. అవునా, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఈ విధంగా రాయొచ్చు. ఓకే, సో ఏ కావాలి, కోషంట్ ఏ కావాలి అన్నప్పుడు ఏం రాయొచ్చు సింపుల్ గా, రైట్. సో ఇక్కడ ఏముంది ఎస్ ఉంది, ఏ కింద మనకి ఏం టర్మ్ ఉంది ఎస్ ఉంది, కాబట్టి ఈ ఎస్ టర్మ్ ని తీసేసి మిగతాదంతా రాయండి. ఈ ఎస్ ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఈ ఎస్ టర్మ్ ని తీసేసి మిగతాదంతా రాయండి. రాసినప్పుడు ఏమైతే చెప్పండి, ఏ ఇస్ ఈక్వల్ టు పైన ఒమేగా ఎన్ స్క్వేర్ ఉంది న్యూమరేటర్ లో, కింద డినామినేటర్ లో ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ ఉంది, కాబట్టి ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ ఉంది ఎట్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 0. ఎందుకు ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 రాసినానంటే ఇక్కడ టర్మ్ ఏముంది ఎస్ ఉంది, అవునా. సో ఏ కింద మనకేం టర్మ్ ఉంది ఎస్ ఉంది, కాబట్టి ఈ ఎస్ అనే టర్మ్ ని తీసేసి మిగతాదంతా రాసినాము, అది ఓకే. ఆ తర్వాత లాస్ట్ లో ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 ఎందుకు సబ్స్టిట్యూట్ చేసినామంటే ఇక్కడ ఉన్న టర్మ్ ఈ టర్మ్ ని 0కి ఈక్వేట్ చేయాలన్నమాట, అది పార్షియల్ ఫ్రాక్షన్స్ లో రూల్. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఓకేనా, ఈ ఎస్ ని 0కి ఈక్వేట్ చేస్తే ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, కాబట్టి రైట్ అందుకే ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకే రైట్, సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా ఎన్ స్క్వేర్ పైన న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ ఎస్ 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఓకేనా, అప్పుడు ఏం మిగులుతుంది ఓన్లీ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ రాయొచ్చు ప్లస్ ఒమేగా డి స్క్వేర్ అయిపోతుంది. ఓకే, సో మనకేం తెలుసు ఒమేగా డి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ అని తెలుసు, ఒమేగా డి ఫార్ములా damped frequency of oscillations. స్క్వేరింగ్ చేయండి రెండు పక్కల, ఒమేగా డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ జీటా స్క్వేర్ అయిపోతుంది. దీన్ని ఒమేగా ఎన్ స్క్వేర్ మైనస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇంటూ జీటా స్క్వేర్ గా రాయొచ్చు. ఓకే, ఒమేగా డి స్క్వేర్ అయిపోతుంది. ఈ టర్మ్ ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది కదా, కాబట్టి ఒమేగా డి స్క్వేర్ ప్లస్ జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కింద డినామినేటర్ చూడండి జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్, అంటే ఇదే కదా ఉండేది. సో ఈ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు ఒమేగా ఎన్ స్క్వేర్ రాయొచ్చు, కాబట్టి పైన న్యూమరేటర్ లో ఒమేగా ఎన్ స్క్వేరే, కింద డినామినేటర్ కూడా ఒమేగా ఎన్ స్క్వేరే. ఈ ప్లేస్ లో మనము ఒమేగా ఎన్ స్క్వేర్ రాయొచ్చు కాబట్టి రాసినాను. అప్పుడు మనకు ఏ వాల్యూ 1 వచ్చేస్తుంది, ఏ మనకు 1 వస్తుంది. నెక్స్ట్ బి అది కావాలంటే కంపల్సరీగా క్రాస్ మల్టిప్లై చేయాల్సిందే. ఓకేనా, సో దీన్ని ఏతో క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకే, సో అప్పుడు ఏమైతుంది చెప్పండి, ఏ ఇంటూ ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్, ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ ప్లస్ బిఎస్ ప్లస్ సి ఇంటూ ఎస్. అవునా, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలి కదా, అవునా. సో బిఎస్ ప్లస్ సి ఇంటూ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది న్యూమరేటర్ లో ఒమేగా ఎన్ స్క్వేర్, ఎందుకంటే డినామినేటర్ లో ఈ రెండు కామన్ ఈ రెండు ఎల్సిఎం తీసినప్పుడు ఇది 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 కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఓన్లీ న్యూమరేటర్ వస్తుంది. ఓకేనా, కాబట్టి న్యూమరేటర్ లో ఏముంది మనకు ఒమేగా ఎన్ స్క్వేర్ ఉంది, కాబట్టి ఇజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ రాయొచ్చు, ఇజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు చూడండి దీన్ని కొంచెం ఎలాబరేట్ చేయండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఓకే ప్లస్ 2ab 2s ఇంటూ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ ప్లస్ బిఎస్ ఇంటూ ఎస్ అంటే బిఎస్ స్క్వేర్ అయిపోతుంది, సి ఇంటూ ఎస్ అంటే సిఎస్ అయిపోతుంది, ఇజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎస్ స్క్వేర్ టర్మ్స్ ని ఈక్వేట్ చేయండి. ఇక్కడ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఉంది, అవునా, ఈ ఎస్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఏ ఉంది, ఇక్కడ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమో బి ఉంది, అంతే కదా, ఇంకెక్కడ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ లేవు, అవునా. కాబట్టి రైట్, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో ఎస్ స్క్వేర్ టర్మ్ ఉందా లేదు, కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్రెడీ 1 అని తెలుసు కాబట్టి బి ఏమైపోతుంది -1 అయిపోతుంది. ఓకే, వెరీ సింపుల్ గా. ఓకేనా, నెక్స్ట్
ఇప్పుడు ఏం చేద్దామంటే ఎస్ టర్మ్స్ ని ఈక్వేట్ చేద్దాం. ఎస్ టర్మ్స్ ని ఈక్వేట్ చేయండి. సో ఇక్కడ ఎస్ కోఎఫిషియంట్ ఏముంది చూడండి, 2 ఉంది, జీటా ఒమేగా ఎన్ ఉంది, ఏ ఉంది, అవునా? 2 జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఏ, 2 జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఏ, అది ఎస్ కోఎఫిషియంట్. ఫస్ట్ ఎస్, ఇక్కడ ఎస్ టర్మ్ లేదు, ఇక్కడ ఎస్ టర్మ్ లేదు, ఇక్కడ కనపడింది నాకు ఎస్ టర్మ్. సో ఆ ఎస్ టర్మ్ కి కోఎఫిషియంట్ ఏముంది అంటే ఎస్ తీసేసి మిగతాదంతా అంటే 2 జీటా ఒమేగా ఎన్, 2 జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఏ ఉంది, ప్లస్ ఇంకెక్కడ ఉంది చూడండి ఎస్, ఇక్కడ ఉంది, సి ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎస్ కోఎఫిషియంట్ ఉందా లేదు కాబట్టి జీరోకి ఈక్వేట్ చేయండి. ఏ వాల్యూ ఆల్రెడీ 1 అని తెలుసు కాబట్టి, ఓకేనా, ఏ వాల్యూ ఆల్రెడీ 1 అని తెలుసు కాబట్టి, ఓకే, ఇక్కడ ఇంటూ 1 రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు 2 జీటా ఒమేగా ఎన్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు -2 జీటా ఒమేగా ఎన్ అయిపోతుంది. చూడండి 3 కోఎఫిషియంట్స్ వచ్చినాయి, బి వచ్చింది, సి వచ్చింది, ఏ ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ సి ఆఫ్ ఎస్ లో రాయండి. సి ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు, ఓకే, సి ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు, చెప్పండి ఏమవుతుంది, సి ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్, ఏ అంటే 1 కదా, అవునా, ఏ అంటే 1 కాబట్టి 1 బై ఎస్. ఓకే, నెక్స్ట్ బిఎస్ ప్లస్ సి ఉంది ఇక్కడ, ఇక్కడ చూడండి జాగ్రత్తగా వినండి, బి అంటే -1 ఆల్రెడీ ఇది నెగటివే, సి అంటే కూడా మైనసే కదా, ఇది నెగటివే, ఇది నెగటివే. ఇప్పుడు మనం రాయాల్సిందేమో బిఎస్ ప్లస్ సి, కాబట్టి రెండు నెగటివ్ అయిపోతాయి కాబట్టి ఆ రెండు నెగటివ్లు బయట రాసేస్తున్నాను. నెక్స్ట్ బిఎస్, ఆల్రెడీ బి -1, బి అంటే -1 కదా, ఓకేనా. సో కావాలంటే ఒక స్టెప్ రాద్దాంలేండి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా, ఓకేనా. ఓకే, ఏ బై ఎస్ ప్లస్ బిఎస్ ప్లస్ సి, బి అంటే -1, బిఎస్ ప్లస్ సి అంటే -2 జీటా ఒమేగా ఎన్ డివైడెడ్ బై ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్, అవునా, ఇదే కదా ఉంది చూడండి. ఓకే, ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ఆ మైనస్ ని బయట రాయొచ్చు, మైనస్, ఓకేనా, ఎస్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ అవుతుంది. ఆల్రెడీ మొత్తం మైనస్ బయటికి తీసేసినాం కాబట్టి ఇంక ఇక్కడ మధ్యలో ప్లస్ వచ్చేస్తుంది అనమాట, డివైడెడ్ బై ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్. సో ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ మైనస్ దీన్ని, ఓకే, ఎలా రాస్తున్నాం చూడండి, ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్, ఇక్కడ యాక్చువల్గా 2 జీటా ఒమేగా ఎన్ రావాలి, ఒక జీటా ఒమేగా ఎన్ ఇక్కడ రాస్తున్నాను. అప్పుడు ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ అయిపోతుంది మైనస్, ఓకే, ఎందుకు మైనస్ రాస్తున్నాను, ఇక్కడ యాక్చువల్గా ఉండేది ఏంటి, మైనస్ ఆఫ్ జీటా ఒమేగా ఎన్ ఉంటుంది, ఒక జీటా ఒమేగా ఎన్ ఆల్రెడీ రాసేసినాను, ఇంకొక జీటా ఒమేగా ఎన్ ఉంటుంది అది రాస్తున్నాను. జీటా ఒమేగా ఎన్ ఇక్కడ ఒమేగా డి స్క్వేర్ తో డివైడ్ చేస్తున్నాను, ఇక్కడ ఒమేగా డి స్క్వేర్ తో మల్టిప్లై కూడా చేస్తున్నాను. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు ఇక్కడ జీటా ఒమేగా ఎన్, మళ్ళీ ఇక్కడ ఒక జీటా ఒమేగా ఎన్ ఉంటుంది కాబట్టి 2 జీటా ఒమేగా ఎన్ సరిపోతుంది అనమాట, ఓకేనా. కాబట్టి రైట్, ఒమేగా డి స్క్వేర్ తో మల్టిప్లై అండ్ డివైడ్, ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ అవుతుంది. ఎందుకు ఇలా రాస్తున్నాం అంటే జస్ట్ స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేయడానికి, ఇదేమో కాస్ టర్మ్ అయిపోతుంది, ఇదేమో సైన్ టర్మ్ అయిపోతుంది అనమాట, అందుకోసం ఈ విధంగా రాస్తున్నాం, ఓకేనా. సో ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ మైనస్ ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ డివైడెడ్ బై ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్. ఇది చూడండి, సో మనకేం తెలుసు, ఒమేగా ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఒమేగా డి ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ అని తెలుసు. కింద మనకేముంది, ఒమేగా డి స్క్వేర్ ఉంది, అవునా, కింద మనకేముంది, ఒమేగా డి స్క్వేర్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ డి స్క్వేర్ తో కాదు, డి తో మల్టిప్లై చేద్దాం, ఐఎమ్ రియలీ సారీ, ఓకేనా. జీటా ఒమేగా ఎన్, ఒమేగా డి తో మల్టిప్లై చేద్దాం, ఇక్కడ కూడా ఒమేగా డి, ఎందుకంటే మనకు స్టాండర్డ్ ఫార్ములాలో ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే సైన్ కదా, ఓకేనా, ఓన్లీ ఒమేగా డితో, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీటా ఒమేగా ఎన్ బై ఒమేగా డి ప్లేస్ లో ఇది రాసినాం అనుకోండి, జీటా ఒమేగా ఎన్ బై ఒమేగా డి కనుక్కోవాలనుకోండి. ఇప్పుడు ఒమేగా
జీ ఒమేగా ఎన్ జీటా ఇంటూ ఒమేగా ఎన్ ప్లస్ లో ఇదంతా రాసినాం అనుకోండి, ఒమేగా డి ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డివైడెడ్ బై ఒమేగా డి అయిపోయింది అనుకోండి. ఓకేనా, జీటా ఒమేగా ఎన్, ఓకే, డివైడెడ్ బై ఒమేగా డి, లేదా దీన్ని ఇంకొక విధంగా రాస్తాను చూడండి. ఓకే, సో దీన్ని కొద్దిగా రీఅరేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు సో మనకేం తెలుసు ఫార్ములా, ఒమేగా డి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ అని తెలుసు. ఓకే, ఒమేగా ఎన్ డివైడెడ్ బై ఒమేగా డి, ఈ ఒమేగా డి రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చిందంటే 1/√1 - జీటా స్క్వేర్ అయిపోతుంది కదా. కాబట్టి ఒమేగా ఎన్ బై ఒమేగా డి, ఇక్కడ ఒమేగా ఎన్ బై ఒమేగా డి ఉంది కదా, కాబట్టి ఆ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, 1/1 - జీటా స్క్వేర్ రాయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ జీటాతో మల్టిప్లై ఉంది కదా మళ్ళీ, కాబట్టి అది మైనస్ జీటా బై రూట్ ఆఫ్ 1 - జీటా స్క్వేర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఆల్రెడీ జీటా ఉంది కాబట్టి రాస్తున్నాను, ఒమేగా ఎన్ బై ఒమేగా డి అంటే 1/√1 - జీటా స్క్వేర్ అది రాసినాను. ఓకే, సో ఇక్కడ ఒమేగా డి బై ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుందాం. సో సి ఆఫ్ ఎస్ ఏమైపోతుంది, సి ఆఫ్ టీ అయిపోతుంది అంతే కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మనకు సి ఆఫ్ ఎస్ ఉంది అవునా, ఇక్కడ మనకు సి ఆఫ్ ఎస్ ఉంది, సి ఆఫ్ ఎస్ సి ఆఫ్ టీ అయిపోతుంది. 1/s ఉంది ఇక్కడ, 1/s కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1 కదా అవునా, ఎందుకంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూ ఆఫ్ టీ అంటే 1/s, యూ ఆఫ్ టీ 1 అని కూడా రాయొచ్చు కదా, యూ ఆఫ్ టీ ఈస్ ఈక్వల్ టు 1 కాబట్టి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూ ఆఫ్ టీ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 అనమాట. ఓకే, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మనకేమొస్తుంది, 1/s అయితే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ఏమవుతుంది, 1 అయిపోతుంది, కాబట్టి ఇక్కడ 1 రాసిన. మైనస్ ఇది చూడండి, ఈ టర్మ్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, ఈ టర్మ్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నేను ఆల్రెడీ ఫార్మ్ లో ఇచ్చినాను మీకు, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కి ఫార్ములా ఈ పవర్ మైనస్ ఏటీ, ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ బిటి, ఈ పవర్ మైనస్ ఎయిటీ ఇంటూ కాస్ బిటి. ఇక్కడ ఏ ప్లేస్ లో మనకేమో జీటా ఒమేగా ఎన్ ఉంది చూడండి, ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్, ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ లో ఏమో ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్, అంటే ఏ ప్లేస్ లో మనకేముంది జీటా ఒమేగా ఎన్ ఉంది, అండ్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కదా, బి ప్లేస్ లో మనకు ఒమేగా డి ఉంది. ఏ ప్లేస్ లోనేమో జీటా ఒమేగా ఎన్, బి ప్లేస్ లో ఏమో ఒమేగా డి. చూడండి ఇక్కడ కూడా ఎస్ ప్లస్ జీటా ఒమేగా ఎన్ ఉంది, ఇక్కడేమో ఎస్ ప్లస్ ఏ ఉంది, కాబట్టి ఏ ప్లేస్ లో జీటా ఒమేగా ఎన్, బి ప్లేస్ లో మనకు ఏముంది, ఒమేగా డి ఉంది. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫార్ములాలో ఈ పవర్ మైనస్ ఏటీ, ఏ ప్లేస్ లో మనకేముంది, జీటా ఒమేగా ఎన్ ఉంది అవునా, జీటా ఒమేగా ఎన్ ఉంది ఇంటూ టీ, ఎందుకంటే ఈ పవర్ మైనస్ ఏటీ కదా, ఏ అంటే జీటా ఒమేగా ఎన్, సో జీటా ఒమేగా ఎన్ ఇంటూ టీ కాస్ బిటి, అంటే కాస్ ఇక్కడ బి ప్లేస్ లో ఏముంది, ఒమేగా డి కదా, కాబట్టి కాస్ ఆఫ్ ఒమేగా డిటి వస్తుంది. ఓకే, నెక్స్ట్ టర్మ్ చూడండి, మైనస్ నెక్స్ట్ టర్మ్ కి కూడా నేను మీకు ఆల్రెడీ ఫార్ములా ఇచ్చినాను, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ రైట్, బి బై బి బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కి ఫార్ములా ఏంటి అంటే ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సైన్ బిటి. ఓకే, కంపేర్ చేయండి, సో ఇక్కడ బి ప్లేస్ లో మనకి ఏముంది, ఒమేగా డి ఉంది చూడండి న్యూమరేటర్ లో అవునా, బి ప్లేస్ లో మనకు ఒమేగా డి ఉంది, అండ్ ఏ ప్లేస్ లో ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్, ఇక్కడేమో ఏ ప్లేస్ లో మనకు జీటా ఒమేగా ఎన్ ఉంది, సేమ్ ఇంతకు ముందు లాగే ఏ ప్లేస్ లో జీటా ఒమేగా ఎన్, బి ప్లేస్ లో ఒమేగా డి ఉంది, కాకపోతే ఇక్కడ సైన్ టర్మ్ అనమాట, ఇక్కడేమో కాస్ టర్మ్ వచ్చింది, ఇక్కడేమో సైన్ టర్మ్, కాబట్టి ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ ఇంటూ సైన్ ఒమేగా డిటి వస్తుంది, సైన్ ఒమేగా డిటి వస్తుంది, అండ్ ఇట్ ఈస్ నౌ మల్టిప్లైడ్ బై జీటా బై రూట్ ఆఫ్ 1 - జీటా స్క్వేర్, ఈ టర్మ్ ఉంది కదా. ఓకే, ఈ టర్మ్ కి మాత్రమే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకుంటున్నాము, ఈ టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. ఓకేనా, సో ఇంటూ జీటా బై రూట్ ఆఫ్ 1 - జీటా స్క్వేర్.
ఓకే, సో ఇది ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే మల్టిప్లికేషన్. ఓకే, సో చూడండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా 1 మైనస్ రాసేద్దాము. 1 మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ ఉంది, ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ ఉంది, అవునా? సో థర్డ్ టర్మ్ లో అదే ఉంది, సెకండ్ టర్మ్ లో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ టూ టర్మ్స్ నుంచి మైనస్ జీటా ఒమేగా ఎన్ మైనస్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీని కామన్ తీద్దాం. ఆల్రెడీ ఇక్కడ మైనస్ కూడా కామన్ తీసేసినాం కాబట్టి ఇక్కడ రెండు టర్మ్స్ పాజిటివ్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి మైనస్ కూడా కామన్ తీసేసినాం కాబట్టి ఈ టర్మ్ రాదు, ఈ టర్మ్ రాదు, మిగిలింది రాయండి. ఏముంది ఇక్కడ? ఫస్ట్ సెకండ్ టర్మ్ లో కాస్ ఒమేగా డిటి ఉంది, కాస్ ఒమేగా డిటి ఉంది, ప్లస్ నెక్స్ట్ టర్మ్ చూడండి, నెక్స్ట్ టర్మ్ ఏముంది? థర్డ్ టర్మ్ లో సైన్ ఒమేగా డిటి ఇంటూ జీటా బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఉంది. కాబట్టి జీటా బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ సైన్ ఒమేగా డిటి వస్తుంది. ఓకేనా? వెరీ సింపుల్, రైట్? ఇప్పుడు ఇది ఎల్సిఎం తీయండి, ఎల్సిఎం తీసేయండి. ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ ఇంటూ ఈ ఎల్సిఎం, దట్ ఈస్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇస్ ద ఎల్సిఎం. అప్పుడు ఈ టర్మ్ ఇక్కడ కాస్ ఒమేగా డిటితో మల్టిప్లై అవుతుంది కదా, కాబట్టి cos omega dt ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది? జీటా ఇంటూ సైన్ ఒమేగా డిటి అయిపోతుంది, సైన్ ఒమేగా డిటి అయిపోతుంది. ఓకే, సో ఈ టర్మ్ ఉంది కదా రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డినామినేటర్ లో, దీన్ని ఇక్కడ రాద్దాం. ఓకే, 1 మైనస్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ మిగిలింది ఏంటి? కాస్ ఒమేగా డిటి ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ప్లస్ జీటా ఇంటూ సైన్ ఒమేగా డిటి. ఓకే, సో నౌ కన్సిడర్ దిస్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేయండి. ఓకే, దిస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేయండి. సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ యువర్ టీటా, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ టీటా, okay, so this is 1 and this is zeta and this will be root of 1 minus zeta square, అవునా కదా? సో ఈ సైడ్ ప్లస్ ఈ సైడ్ ఇస్ ఈక్వల్ టు హైపోటెనస్ రావాలి కదా, అవునా? అడ్జసెంట్ సైడ్ ప్లస్ ఆపోజిట్ సైడ్ ఇస్ ఈక్వల్ టు హైపోటెనస్ రావాలి. వస్తుందా లేదా చూడండి. సో జీటా స్క్వేర్, ఎందుకంటే అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ హైపోటెనస్, సారీ, అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ చేస్తే జీటా స్క్వేర్ ప్లస్ దీన్ని స్క్వేర్ చేస్తే 1 మైనస్ జీటా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 1 స్క్వేర్, సేమ్ సరిపోయింది కదా, అవునా? కాబట్టి ఈ ట్రయాంగిల్ ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి కాస్ టీటా ఫార్ములా ఏం రాయొచ్చు మనము? కాస్ టీటా ఫ్రమ్ ట్రయాంగిల్, ఓకే, సో ఫ్రమ్ ట్రయాంగిల్, ఓకే, కాస్ టీటా అంటే ఏంటి? రైట్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇది హైపోటెనస్, అవునా? సో హైపోటెనస్ సైడ్ ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. చూడండి, ఈ టీటాకి ఇది ఆపోజిట్ లో ఉంది కదా, టీటాకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్. సో కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి జీటా బై 1 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ జీటా బై 1 అంటే జీటా. అప్పుడు టీటా ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? కాస్ ఇన్వర్స్ ఆఫ్ జీటా రాయొచ్చు. లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కావాలనుకోండి, ఓకే, సో సైన్ టీటా రాయాలంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏముంది ఇక్కడ? రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్, హైపోటెనస్ అంటే 1 ఉంది కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డివైడెడ్ బై 1 రాసిన ఒకటే, రాకపోయినా ఒకటే. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ రాయొచ్చు. అదే టాన్ టీటా కావాలనుకోండి, టాన్ టీటా అంటే ఏం రాయొచ్చు? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏముంది? రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఉంది, అడ్జసెంట్ సైడ్ అంటే జీటా ఉంది కాబట్టి ఇది రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డివైడెడ్ బై జీటా అయిపోతుంది. కాబట్టి టీటా ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డివైడెడ్ బై జీటా అని కూడా రాయొచ్చు. ఓకేనా?
సో మన కన్వీనియన్స్ కోసము ఇప్పుడు టీటా ప్లేస్ లో ఇవి తీసుకుంటున్నాం అనమాట. ఓకే, సో టీటా ప్లేస్ లో మనము ఈ యాంగిల్స్ ఆర్ ఈ ఫార్ములాస్ తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్. ఓకేనా, అప్పుడు సి ఆఫ్ టీ ఏమైపోతుంది చూడండి. సో సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 minus e power minus zeta omega n into t divided by root of 1 minus zeta square into ఇప్పుడు చూడండి cos omega dt into root of 1 minus zeta square ఉంది. సో ఇక్కడ cos omega dt into ఈ root of 1 minus zeta square ప్లేస్ లో ఏం రాయొచ్చు మనము, sin theta రాయొచ్చు. ఓకేనా, sin theta రాయొచ్చు, కాబట్టి sin theta రాస్తున్నాను. ప్లస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ జీటా ఉంది, ఇక్కడ జీటా ఉంది. సో జీటా ప్లేస్ లో ఏం రాయొచ్చు, కాస్ టీటా రాయొచ్చా, ఈ జీటా ప్లేస్ లో మనము కాస్ టీటా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే ప్లస్ కాస్ టీటా ఇంటూ సైన్ ఒమేగా డిటి అయిపోతుంది. సైన్ ఒమేగా డిటి రాయొచ్చు. ఓకే, సో ఇది ఎలా ఉంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి లాగా ఉంది కదా, అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా. సో అప్పుడు మనము సి ఆఫ్ టీ is equal to ఏం రాయొచ్చు, 1 minus e power minus zeta omega n into t divided by root of 1 minus zeta square into sin of a plus b. a అంటేనేమో omega dt cos a sin b, అవునా, sin b. b అంటేనేమో టీటా కాబట్టి. ఓకేనా, సో a అంటే omega dt, b అంటే టీటా కాబట్టి sin of a plus b అన్నప్పుడు sin of omega dt plus టీటా రాయొచ్చు, sin of omega dt plus theta. So this is the output expression. This is the output expression for second order system. Okay, for second order step response for underdamped case. Okay, so underdamped case లో మనకు అవుట్పుట్ ఇదన్నమాట సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కి ఫర్ స్టెప్ ఇన్పుట్ కి. ఓకేనా, అర్థమైంది కదా. సో స్లోగా ఒక్కొక్క పార్ట్ చేస్తూ వస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, సో జస్ట్ ఓకే, సో మీరు అందుకే ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇదంతా కూడా మీకు ఐడియా ఉండాలి. ఈ డెరివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మా. ఓకేనా, ఈ డెరివేషన్ కూడా డైరెక్ట్ గా అడుగుతారు ఒక్కోసారి, కాబట్టి ఈ డెరివేషన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో అర్థమైంది కదా. టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ కి ఎందుకు మనము స్టెప్ ఇన్పుట్ అండ్ అండర్ డాంప్డ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అలాగే ఆ స్టెప్ ఇన్పుట్ కి అండర్ డాంప్డ్ కండిషన్ లో అవుట్పుట్ ఏమొస్తుందో కూడా మనం ఈ వీడియోలో డిరైవ్ చేసినాము. ఓకే, సో ఈ అవుట్పుట్ ని యూజ్ చేసి టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా, రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. We'll meet in the next video. Jai Hind.